బాగచోట అభిలాషు బడా కరావు ఏక విశ్వాస పైహాహి సుఖాసుని సుజన సభా కళా కరీహాహి ఉపహాస. నా శక్తి అల్పము కానీ లక్ష్యము అనల్పము. దుర్జనులు పరిహాసించినను సుజనులు నా రచనకు ఆనందింతురని నా పరమ విశ్వాసము. కళా పరిహాస హోయి హిత మోర కాక కహాహి కళాకంఠ కఠోర హంసాహి బకా దాదుర చాతుకహి హసాహి మలిన కళ విమల బతకాహి కవిత రసిక నా రామ పద నేహు తిన్హ కహ సుఖద హస రస ఏహు భాషా బనితి బోరి మతి మోరి హసీబే జోగా హసే నహి గోరి ప్రభు పద ప్రీతి నా సామోజీనికి తిన్హాహి కదా సుని లాగిహి ఫీకి హరిహర పద రతి మతి నా కుతూరకి తిన్హా కహు మధుర కథ రఘుబరాకి రామ భగతి భూషిత జియాజాని సునిహాహి సుజన సరాహి సుబాని కభీ నా హోవు నహి బచన ప్రబీను సకల కళ సభా బీజహీను అకర అరద అలంకృతి నాన చంద ప్రబంధ అనేక విధాన భావ భేద రస భేద అపార కవిత దోష గుణ వివాద ప్రకార కవిత వివేక ఏక నహి మోరే సచ్చ కహావు లిఖి కగద కోరే. దుర్జనుల పరిహాసము కూడా నాకు హితమే. కోయిల పాట కాకులకు కఠోరముగా ఉండును. కొంగలు హంసలను కప్పలు చాతుక పక్షులను పరిహసించుచుండును. నీచులు సచ్చరిత్రలను విని నవ్వెదరు. కవిత్వమునందును శ్రీరామచంద్రుని పాద పద్మముల యందును భక్తి లేని కవితా రసికులకు ఈ కవిత హాస్యరస ప్రధానమై సుఖమునిచ్చును. నా రచన లౌకిక భాషలో సాగినది. పైగా నా బుద్ధి అల్పమైనది కావున నవ్వదగినది. అందువలన వారు నవ్వుటలో దోషము లేదు. శ్రీహరి చరణ కమలముల యందు భక్తి లేని వారికిని అవగాహన రహితులకును ఈ కథ పేలవముగా కనిపింపవచ్చును. హరిహర భక్తులను కుతర్క బుద్ధులు కానివారికిని శ్రీ రఘునాథుని చరితము మధురముగా ఉండును, హాయిని గొల్పును. సజ్జనులు ఈ గాథను శ్రీరామ భక్తి వైభవ భూషితమైనదిగా గ్రహించి మనోహరముగా ప్రశంసింతురు. నేను కవిని గాను, వాక్చతురుడను గాను. వాక్య రచన కళలయందును నాకు ప్రావీణ్యము లేదు. శబ్దార్థ ప్రయోగములు వివిధములు, అలంకారములు ఛందస్సులు అనేకములు, భావ రస భేదములు అపరిమితములు, కవితా గుణములు దోషములు వివిధములు. ఈ కవితా విశేషములలో ఏ ఒక్క దానిని గూర్చియు నేనెరుగనే ఎరుగను. ఈ సత్యమును ప్రమాణపూర్వకముగా తెలిపిచున్నాను. వనితి మోరి సభాగుణ రహిత భీస్వభిదిత గుణ ఏక సో బిచారి సునిహాహి సుమతి జిన్హాకే బిమల బిబేక. నా కవితలో ఎట్టి సుగుణములు లేవు కానీ జగత్ప్రు సిద్ధమైన రామ కథయును ఒకే ఒక సుగుణములు గలదు. జ్ఞానులును వివేకవంతులును దానిని ఎరింగి సాదరముగా ఆలకింతురు. రామాయణ మహత్యము. ఏహి మహారఘుపతి నామ ఉదార అతి పావన పురాణ శృతి సార మంగళ భవన అమంగళహరి ఉమాసహిత జేహి జపత పురారి బనితి విచిత్ర సుఖాభి కృత జోవు రామనామ బిను సోహ న సోయి బిదు బదాని సభాభాతి సవారి సోహన బసన బీన భరానారి
సభాగుణరహిత కుకాభికృత బాణి రామనామ జసా అంకిత జాని సాదర కహా కహాహి సునాహి బుధాతాహి మధుకర సరిసా సంత గుణగ్రాహి జదాపి కవిత రస ఏకవు నాహి రామ ప్రతాప ప్రగట ఏహి మాహి సాయి భరోసా మోరే మన ఆవా కేహిన సుసంగ బడప్పను పావ దుమావు తజాయి సహజ కరు ఆయి అగరు ప్రసంగ సుగంధ బసాయి బనితి బదేశ వస్తు బలి బరాని రామకథ జగ మంగళకరణి ఇందు సాంబశివుడు సర్వదా జపించు శ్రీరామచంద్రుని పావన నామము గలదు. ఇది మిక్కిలి పవిత్రమైనది. వేద పురాణముల సారము. కళ్యాణములకు పెన్నిది. అశుభములను రూపుమాపునది. అనేకాలంకార భూషితయైనను ఎంతగా సౌందర్యవతి అయినను వస్త్రములను ధరింపని స్త్రీ శోభింపదు. అట్లే అది మహాకవిచే రాయబడినను మిక్కిలి ప్రశంసనీయమైనదైనను రామనామము లేని కావ్యము శోభింపదు. కానీ అల్పజ్ఞానుడైన కుకవిచే రాయబడినను అది గుణరహితమైనదై అయినను రామనామ వైభవముచే అలంకృతమైన కావ్యమును సజ్జనులు సాదరముగా చదివి విని ఆనందింతురు. తుమ్మెదలు పుష్పములోని మధువును గ్రోలినట్లు సత్పురుషులు గుణములనే గ్రహింతురు. ఇందు కవిత రస పోషణ లేకున్నను శ్రీరామచంద్రుని ప్రతాపము బహుదా కీర్తింపబడినది. ఇదియే నా సంపూర్ణ విశ్వాసమునకు మూలము. సత్సాంగత్యము వలన గౌరవము దక్కని వారెవరు? పొగ అగరు సాంగత్యమున తన సహజమైన ఘాటును కరుకుదనమును వదిలి సుగంధమునే వ్యాపింపజేయును. అట్లే నా కవిత సౌందర్య శోభితము కాకున్నను రామకథ వర్ణన మహిత మగుట వలన శుభప్రదమైనది. మంగళకరణి కలిమల హరణి తులసి కథ రఘునాథకి గతికుర కవిత సరిత కి జో సరిత పావన పాద కి ప్రభు సుజస సంగతి బనితి బలి హోయిహి సుజన మన భావని భవ అంగభూతి మసానాకి సుమిరత సుహావని పావని. తులసీదాసు పలుకుచున్నాడు. శ్రీ రఘునాథుని చరితము కలియుగ పాపములను కడిగివేయును. కళ్యాణ పరంపరను గూర్చును. శోభరహితమైన నా కవితా స్రవంతి పావన గంగానది వలె ఎన్ని మలుపులు తిరిగినను శ్రీహరి వైభవ సాంగత్యముచే సుజనులకు మనోహరముగా ఉండును. శ్మశానములోని అపవిత్రమైన భస్మము కూడా శంభుని శరీర స్పర్శచేత సుశోభితమై స్మరణ మాత్రముననే పవిత్రమనర్చును. ప్రియలాగాహి అతి సబాహి మమ బనితి రామ జసా సంగ దారు బిచారు కి కరాయి కోవు బందియా మలయ ప్రసంగ శ్యామ సురభి పయాభిసాద అతి గుణాద కరాహి సభాపాన గిరాగ్రమ్య సియారామ జసా గావహి సునాహి సుజన. మలయ పర్వతము నందలి చంద వృక్షముల సమీపమున గల ఏ వృక్షమైనను అది చందన వృక్షముగనే మారును. అందరూ దానిని ఆదరింతురు. అట్లే శ్రీరామ వైభవ సాహచర్య ప్రభావమున నా కవిత ఎల్లరకును అత్యంత ప్రీతికరమేయగును. నల్లని ఆవు పాలు కూడా తెల్లగాను పుష్టికరముగను
ఉండును, అందరును దానిని సేవింతురు. అట్లే నా భాష గ్రామ్యమే అయినను సీతారాముల కథను వర్ణించుట వలన సజ్జనులు దానిని గానము చేయుదురు, చెవులప్పగించి విందురు. మణి మాణిక ముకుత ఛబి జైసి అహి గిరి గజ శిర సోహన తైసి నృప కిరీట తురుని తను పాయి లహాహి సకల శోభ అధికాయి తైసేహి సుకబి కబిత బుధ కహాహి ఉపజహి అనత అనత ఛబి లహాహి భగతి హేతి బిధి భావన బిహాయి సుమిరత శారద అవాతి దాయి రామచరిత సరాబీను అన్హవాయే సోశ్రమ జాయిన కోటి ఉపాయే కభీ కో బిదా అస హృదయ బిచారి గావహి హరి జస కలిమల హరి. కిన్హే ప్రాకృత జన గుణ గాన సిర ధుని గిర లగత పచితాన హృదయ సింధు మతి సీప సమాన స్వాతి శారద కహాహి సుజాన జౌ బరాసయి బరాబారి బిచారు హోహి కపిత ముకుతామణి చారు. పాముల పడగలపై గల మణులను, పర్వతములపై గల మాణిక్యములను, గజముల మస్తకముల యందుండు ముత్యములను అంతగా శోభింపవు. అవియే రాజుల కిరీటముల యందును తరుణీ మణుల తనువుల పైనను జేరి వింతకాంతులను వెదజల్లును. అట్లే సత్కవుల మస్తిష్కముల నుండి జాలువారిన కవితలు రసజ్ఞుల హృదయముల యందు శోభిల్లును. కవి కరోతి కావ్యాని రసం జనాతి పండితః అని ప్రాజ్ఞులు పలుకుచుందురు. కావ్య నిర్మాణమునకు పూనుకొనిన కవి స్మరించినంత మాత్రమున శ్రీరామభక్తి పారవస్యమును సరస్వతీదేవి బ్రహ్మలోకము నుండి భూమికి పరుగులు తీయుచూ వచ్చును. ఆమెచే కవి శ్రీరామచరితమనడి సరోవరమునందు స్నానము చేయించినప్పుడే ఆమె యొక్క దూర ప్రయాణపు బడలికలు తొలగిపోవును. ఇది తప్ప వేరుగా కోటి ఉపాయములు చేసినను ఆ బడలిక తీరదు. ఈ విషయమును గ్రహించి ఏ కవులను పండితులను కలి పాపములను రూపుమాపు రామచరిత యశోగానమును చేయుదురు. కవులు సామాన్య మానవుల చరిత్రమును పొగడినచో సరస్వతీదేవి తన రాకకు పశ్చాత్తాపపడును. పండితులు కవి హృదయమును సముద్రము తోడను, అతని బుద్ధిని ముత్యపు చిప్ప తోడను, సరస్వతీదేవిని స్వాతి వాన తోడను పోల్చెదరు. ఇందులో సుందర భావములనడి వర్షపు చినుకులు పడినచో అందమైన కవిత ముక్తమణుల రూపములో అది భాసించును.